హలో అండి అందరికీ. నేను మీ రవిరామ్‌ని. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే రాజస్థాన్‌లో వర్షం అయితే పడుతుందండి. చాలా అంటే చాలా ఇష్టం నాకు వర్షం పడటం అయితే. ఈ స్టేట్‌లో ఎందుకంటే వర్షాకాలంలో కూడా చాలా తక్కువగా వర్షాలు పడతాయండి. అందుకననమాట. అది కాక మొన్నటి వరకైతే బాగా వేడంటే వేడి ఎక్కువగా ఉంది కదా! సమ్మర్ కదా! సో, సడన్‌గా వర్షాలు పడేసరికైతే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగోండి రాత్రయితే యాక్చువల్‌గా ఏంటంటే ఇసుక తుఫాన్ వచ్చిందండి. ఇసుక తుఫాన్ వచ్చి ఆ వింటర్ కిటికీలోంచి మట్టయితే పడిందనమాట. మనం ఎంత డోర్స్ క్లోజ్ చేసినా కూడా మళ్ళీ పడుతూనే ఉంటాయనమాట. ఆ వింటర్ కిటికీలోంచి మట్టి పడిద్దనమాట. అలాగే పడిపోయింది. సామాన్లన్నీ వర్షంలో పెట్టాను. మళ్ళీ తర్వాత వాటర్‌తో క్లీన్ చేద్దాంలే అని జెప్పేసి అలా వదిలేసేసాననమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది వర్షం పడుతుంటే సడన్‌గా. వర్షం పడ్డ తర్వాత వర్షం ఆగిపోయిందనుకోండి ఒకసారిగా బయటైతే చల్లగాలంటే భలే చల్లగాలొస్తదనమాట. నాకు ఈ స్టేట్‌లో అయితే వర్షం పడితే చాలా అంటే చాలా ఇష్టమనమాట. ఎప్పుడు కూడా చాలా తక్కువగా పడతాయి కాబట్టి అందుకే ఇదంత ఇష్టము. నాకు ఈ స్టేట్‌లో ఎండలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ చలికాలం వింటర్ సీజన్‌లో వింటర్ ఎక్కువగా ఉంటదనమాట చలి. సో, నాకు బాగా నచ్చేదైతే రాజస్థాన్‌లో అనమాట. ఇక రెయినీ సీజనే అది కూడా కానీ తక్కువగా పడతాయి వర్షాలు. అందుకని రాత్రయితే ఫుల్ వర్షం పడుతుందండి. ఇదిగోండి చూడండి. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ రాత్రి పడింది. ఇది మార్నింగ్ వీడియో అండి. ఈ రాత్రి పడింది యాక్చువల్‌గా పడితే కరెంట్ లేదనమాట. అందుకని నేను వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. ఇది మార్నింగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ వీడియో అనమాట. మార్నింగే వర్షం స్టార్ట్ అయిపోయిందనమాట ఇట్లా. మన తెలుగు స్టేట్స్‌లో వర్షాలు పడుతున్నాయో లేదో నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా? వర్షాలైతే ఫుల్ పడుతున్నాయి. ఇక్కడ రాత్రి బాగా ఫుల్లుగా పడిందనమాట ఎక్కువగా. చాలా సౌండ్ అయితే వచ్చిందండి. నాకైతే భలే భయం అసలు అట్లా మెరుపులు అదిగోండి చూడండి. ఆకాశం ఇప్పుడు కూడా బాగా క్లౌడ్‌గా ఉందనమాట. వర్షం పడిద్ది. ఇంకా పడేటట్టే ఉంది. చూడండి ఎలా ఉన్నాయో మబ్బులన్నీ. కనిపిస్తుందా బయట? వర్షం పడుతుందనమాట. ఎర్లీ మార్నింగ్ నాకైతే డే టైమ్‌లో వర్షం పడితే చాలా ఇష్టమండి. నైట్ టైమ్‌లో కంటే కూడా. మీకు డే టైమ్‌లో వర్షం పడితే ఇష్టమా? లేదంటే నైట్ టైమ్‌లో వర్షం పడితే ఇష్టమా? మీరు నాకైతే కామెంట్ చేయండి. నాకైతే డే టైమ్‌లో వర్షం పడితే చాలా అంటే చాలా ఇష్టము. చక్కగా వేడి వేడిగా ఏదో ఒకటి వండుకొని తినొచ్చనమాట. అలాగే మా హస్బెండ్ అయితే వర్షం పడుతుంది కదా! పూరి చేయొచ్చు కదా! అన్నాడు. మా ఆయనకైతే పూరి అంటే చాలా ఇష్టంగా తింటాడు. పూరి, ఆలు కుర్మా. సో, వర్షం పడుతుందిగా వేడిగా ఏదైనా చెయ్యి అంటే సరే అని చెప్పి నేనైతే పూరి అయితే స్టార్ట్ చేశాననమాట. పూరి చేస్తున్నాను ఈరోజు. వర్షం పడుతుంది ప్లస్ సండే అందుకని 2 కలిసొచ్చాయనమాట. అందుకని పూరి చేస్తున్నాను. పూరీలో కొంతమంది పూరి పొంగట్లేదు మామూలుగా గట్టిగా అయిపోతున్నాయి అంటారు కదండీ! వాళ్ళకైతే నేను ఒక చిట్కా చెప్తానండి. ఓకేనా? ఈ వీడియోలో వినండి. ఆ చిట్కా ఏంటనేది లాస్ట్ వరకు చూడండి. మనం పూరీ పిండి పిసుకుతాం కదండీ! ఆ పూరీ పిండి పిసికేటప్పుడు ఏంటంటే కొంచెం ఆయిల్ వేసి కలపండి అనమాట. ఆయిల్ వేసి దానిలోనే మళ్ళీ కొంచెం షుగర్ వేయండి. ఒక చిన్న స్పూను. షుగర్ వేయటం వల్ల తీపి వస్తుంది కదా అని అనుకుంటారేమో. స్వీట్‌నెస్ రాదండి. కొంచెం ఒక స్పూన్ అనమాట. ఒక స్పూన్ షుగర్ అనమాట. షుగర్ వేసి తర్వాత కొంచెం దానిలోనే ఆయిల్ వేసేసి బాగా కలిపేయండి. కలిపేసిన తర్వాత ఒక ముద్దలాగా చేసేసి దాన్ని ఈ వైట్‌ది ఏమన్నా టవల్ ఉంటే టవల్ కానీ లేదంటే మామూలుగా అయినా ప్లేట్ అయినా పెట్టేసి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వదిలేసేయండి. అప్పుడు వదిలేసిన తర్వాత ఏంటంటే ఆ ఆట అనేది చాలా సాఫ్ట్‌నెస్‌గా వస్తదనమాట. సాఫ్ట్‌నెస్‌గా వచ్చినప్పుడు మనకి పూరీలు అనేది బాగా పొంగుతాయన్నమాట. ముందే మనం కలిపేస్తాం కదండీ! షుగరు, ఆయిల్ కలిపి చేసుకుంటాం కదా! సో, అట్లా చేయటం వల్ల పూరీలు అనేవి గట్టిగా రాకోకుండా హోటల్‌లో మనం ఎలా అయితే తింటాం ఇష్టపడి అలాగనే చాలా సాఫ్ట్‌గాను బాగా పొంగుతాయన్నమాట. ఓకేనా? ఇంకేంటి ఫ్రెండ్స్ మా సండే స్పెషల్ అయితే ఇదనమాట. పూరి వర్షం పడుతుందని. మరి మీరేం తిన్నారో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.